కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు లేఖనంలో నుంచి మనతో మాట్లాడాలనుకుంటున్న మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఎఫెసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. ఈరోజు ఈ యొక్క మాట మీద మన ధ్యానము ఎఫెసు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. ఈరోజు మనం కూడా నేర్చుకుంటున్నాం ఎలాగా ఇతనికి ఘనత వచ్చింది, ఆ ఘనత ఎలాగా మనం కూడా తెచ్చుకోవలసిన బాధ్యత ఉంది, ఎలా పొందాడు ఇతను, ఎలా గనుడయ్యాడు అనేది మనం ధ్యానం చేస్తే కదా. ఎఫెసులో ఉన్నది ఏమిటి అని అంటే 10వ వచనము, ఎఫెసు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్ర పెట్టాడట. చాలు, ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్ర పెట్టాడట. ఎఫెసు ఇశ్రాయేలీయుడు కాదా అంటే ఇశ్రాయేలీయుడే, ఆయన కూడా యూదా గోత్రం నుండి వచ్చిన వాడే. అయితే ఇతనిలో ఉన్నటువంటి ప్రతి మంచి లక్షణం ఏమిటి అని అంటే తను సమస్యను దేవుని దగ్గరికి తీసుకురావడం. ప్రతి సమస్యను తనకున్నటువంటి ఇతను యవనస్తుడిగా ఉన్నాడని నేను అనుకుంటున్నా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అంత గుర్తింపు ఉండదు, ఎందుకంటే పెద్దోళ్ళం అయిపోయిన తర్వాత పెద్దోళ్ళ గుర్తింపు ఉంటుంది, ఆ ఘనత ఉంటుంది. కానీ యవనస్తుడిగా ఉన్నప్పుడు గుర్తింపు పొందడం అంటే చాలా అద్భుతకరం. ఒక వ్యక్తిని ఎలాగ గుర్తించగలిగారు అని అంటే వాళ్ళ ప్రార్థనను బట్టే గుర్తించారు అని అనేక లేఖనాలలో నుండి మనం ఈరోజు చూడబోతున్నాం. ఒక ప్రార్థనా పరుణ్ణి లోకం గుర్తిస్తుంది, ఒక ప్రార్థనా పరుణ్ణి దేవదూతలు గుర్తిస్తారు, ఒక ప్రార్థనా పరుణ్ణి దేవుడు గుర్తిస్తాడు, ఒక ప్రార్థనా పరుణ్ణి పరిశుద్ధాత్ముడు గుర్తిస్తాడు, సంఘం గుర్తిస్తుంది, పెద్దలు గుర్తిస్తారు, విశ్వాసులు గుర్తిస్తారు, బయట వారు కూడా గుర్తిస్తారు. మనకి ఏదైనా మర్యాద కావాలి అని అనుకుని మనం కోరుకుంటే మన కిరీటం ఏమిటి అని అంటే దేవునికి మొర్రపెట్టడం. తలాంతులు కాదు, ఫలాలు కాదు, వరాలు కాదు, మొర్రపెట్టే విధానమే గొప్ప. ఎస్తేర్ వెళ్ళి రాజు ఎదుట ఏమన్నా మాట్లాడిందా అండి? ఏమన్నా మాట్లాడిందా? మౌనంగా నిలబడింది. ఎక్కడంటే రాజనగరిలో ద్వారం దగ్గర. కానీ ఆమె అంతకు ముందు ఏం చేసింది అని అంటే బహుగా మొర్ర పెట్టింది, బహుగా మొర్ర పెట్టింది, ఆన్సర్ వచ్చే వరకు మొర్ర పెట్టింది. కాబట్టి రాజు తన నిలుచుండుట రాజు చూచాడంట. ఓవేళ సేవకులు చూస్తుంటే తనకి లోపలికి ప్రవేశం వచ్చుండేది కాదు. ఎవరో వెళ్ళి ఎస్తేర్ నిలబడింది అని చెప్పుండేవాళ్ళు. అంత ధైర్యం ఎవరికి ఉండదు, రాజు దుట్టికి వెళ్ళి మాట్లాడేటువంటి ధైర్యం. రాజు చూచే ధన్యత, మొర్రపెట్టిన విధానాన్ని బట్టి భక్తులకి నిద్ర పట్టనీయని ధన్యత కూడా చూస్తాం. అక్కడే అతడికి నిద్ర పట్టలేదంటే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాయి. అహష్వేరోషుకు నిద్ర పట్టినప్పుడు యొక్క రాజ్యపు దస్తావేజులు, ఆ యొక్క బుక్స్ అన్ని తెప్పించి అసలు నా రాజ్యంలో నాకంటే ముందు ఏమి జరిగింది అనేది చదివించుకోగలిగాడు. అంటే నీ ప్రార్థన, నా ప్రార్థన ఎదుటివాడికి నిద్ర పట్టనీయదు. మన అవసరత నిమిత్తము ప్రార్థన వెళ్ళి వాళ్ళ ఎదుట నిలబడుతుంది అనేది మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. మొర్రపెట్టుట అనేది ఎంత వరమో అనేది మనం గ్రహిస్తే అసలు మనిషి అనేవాడిని ఆశ్రయించు, సేవకులను కూడా ఆశ్రయించు. అంత ధన్యకరమైనది మొర్రపెట్టుట. ఇతడు ఇలాగనే గుర్తింపు పొందాడు. అతని మాటకు అర్థము వేదనే. అతడు వేదనలోనే పుట్టాడు, తన తల్లి ఆ పేరే పెట్టింది. కానీ
ఇతనికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటి అని అంటే తల్లి దగ్గర మొర పెట్టట్లేదండి. తల్లి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవట్లా, తండ్రి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకోవడంలా, దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు. అంతేకాదు అటువంటి భక్తుడు మొర్ర పెడితే దేవుడు మౌనముగా ఉన్నాడా అని అంటే ఉండలేడు. ఎందుకంటే రాజే ఉండలేకపోతున్నాడు. రాజుకే నిద్ర పట్టట్లేదు. దినమంతా నీకోసం నా కోసం చూచేటువంటి దేవుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన ఎలాగా మౌనం అయిపోగలడు? ఆయన ఎలాగా నిద్రపోతూ ఉండగలడు? ప్రభుని గురించి వ్రాయబడిన మాట, ఆయన కునుకడు, నిద్రపోడు. దినమంతా మన కొరకు, మన మనవల కొరకు ఆయనే చేతులు చేస్తున్నాడు. మనం వెళ్ళి ఒక్కొక్క చోట ఇరుకులో ఉన్న చోట మన అప్లికేషన్ ఇవ్వాలంటే మన చెయ్యి ఎంతసేపు చాచి ఉంచాలి. కానీ మనకి దీనికి మనుషులకు ఆపోజిట్ దేవుడు. ఆయనే చాచిన చేతులతో మన అప్లికేషన్ కోసం చూస్తున్నాడు. అందుకనే ఇర్మియాని 33:3 ఫోన్ నెంబర్ అంటారు చాలా మంది దాన్ని ఫోన్ నెంబర్ అంటారు. కారణం ఏంటి అని అంటే మొర్ర పెట్టుము నేను ఉత్తరం ఇచ్చేదని అంతటితో ఆగిపోలేదు. చాలా మంది అక్కడ ఆగిపోతారు. గూఢమైన సంగతులు తెలుస్తాయి. అది నువ్వు తెలుసుకోలేనటువంటి సంగతులు, నువ్వు గ్రహించలేనటువంటి సంగతులు, నీకు ఇది వరకు ఎవ్వరూ చెప్పని సంగతులు. ఇర్మియా అలాగూ మొర్రపెట్టాడు కాబట్టి మనసులోని భావన తెలుసుకోగలిగాడు, దేవుని మనసులోని. ఎందుకంటే యెరూషలేము కాల్చబడిపోయినప్పుడు ప్రభువు చెందిన కలత, బాధను చూసి ఆ బాధను ఎవరికి చెప్పాడంటే ఇర్మియా అని చెప్పాడు. నా పట్టణము కాలిపోయింది అంటే మనస్సులోని అంటే గూఢమైన సంగతులు. ఇంతకుముందు ఇర్మియాకి ఇది ఎవరు చెప్పలేదు. మొరపెడుతూ ఉంటే నీవు కన్యకవు, నీకు కుమారుడు పుడతాడు అని చెప్పినటువంటి సంగతులు. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. గూఢమైన సంగతి ఇది వరకు ఎవరు కూడా మరియమ్మ గారితో చెప్పలేదు ఆ మాట. కానీ గూఢమైన సంగతి ఇది ఏంజెల్ చెప్తున్నాడు వచ్చి. అందుకని మొర్ర పెట్టుట అనేది ఓ తలాంతు. ఏదో ఒకటి అడగటం మానవ నైజమైతే దేవునికి అనుకూలంగా ప్రార్థించటం అనేది దేవుడిచ్చే తలాంతు, వరము. అందుకని యేసు ప్రభువు సమరయ స్త్రీతో అంటున్నప్పుడు దేవుని వరమున దాహమున కడుగుచున్నవాడు ఎవరో నీవు ఎరిగి ఉంటే అంటాడు. దేవుని వరం అడిగే విధానం ఎవరికైనా సరే మనసు కరిగిపోయే విధంగా మాట్లాడటం, అదే జ్ఞానంగా ప్రార్థించటం, అదే యుక్తముగా ప్రార్థించటం. అందుకే ఎబ్బేజు ఆ విధముగా ప్రార్థించిన వాడు కనుకనే అతడు ఘనుడు అనేది. రెండవదిగా ఇతడు ఘనుడు అని ఎలా చెప్పగలమంటే చూడండి 10వ వచనం చివరి భాగంలో, అతడు ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇది ఏది నువ్వు అడుగుతున్నావో అది పొందుకోట దేవుని దయ పొందుట. అంటే మన మనసుతో చేసిన ప్రార్థన ఆయన సన్నిధానానికి చేరితేనే కరెక్ట్ గా మనం ఏమడిగామో అది పొందుకుంటాం. మనం ఏది అడిగామో అది పొందుకుంటాం. మనం అడిగేది ఒకటి, ఇచ్చేది ఒకటి అయితే మన మనవి దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా కాదు. అది ఆయన ఆమోద ముద్ర వేశారు. అడిగేది అనుకూలమైంది అయితే ఆయన ఆమోద ముద్ర వేస్తారు. ఆమోద ముద్ర పడిన తర్వాతనే మనకి తిరిగి జవాబు వస్తుంది. జవాబు వచ్చింది అని అంటేనే ఆ మనవి దేవుడు ఆలకించాడు అని అర్థం. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే రెండవ మాటగా న్యాయపరమైనదిగా ఉండాలి. నా సంపాద్యము 20,000 అయితే నేను 60,000 ప్లాన్ చేయమని అడిగితే ఆయన దృష్టికి అది న్యాయమైతే ఆయన అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా చేయగలను. ఆయన అలా కాకుండా నేను దురాశకు పోతే దురాశ ఎక్కడికి వెళ్ళిద్ది అంటే మా
సర్పము ధరించి పాపముగా పాపము పరిపక్వమై దురాశకి పోకూడదండి. ప్రార్థన అనేది దురాశకి అడగకూడదు. అది మనకి అది కరెక్టా కాదా అనేది కూడా అదే జ్ఞానం. ప్రార్థన చేయటం అనేది, అందుకనే ప్రభు అన్నాడు, మీకు ప్రార్థించటం రాదు కాబట్టి ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను అన్నాడు. ఆయన మీ పక్షంగా యుద్ధాలు చేస్తాడని చెప్పలేదు, మీ పక్షముగా ప్రార్థన చేస్తాడని చెప్పాడు. ఆయన మీ యుద్ధాలన్నీ ఆయన చేస్తాడన్నా. తండ్రి అన్నారు ఆ మాట, మీరు కాదు యుద్ధం చేసేది, నేనే యుద్ధం చేస్తాను అని అన్నారు లాస్ట్ వీక్ వాక్యం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చేది మన పక్షంగా విరోధితో యుద్ధం చేయడానికి కాదు, మన పక్షముగా విజ్ఞాపన చేయడానికి. అది ఎలాంటి విజ్ఞాపన అంటే ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆయన మన పక్షమున విజ్ఞాపనము చేయను. కాబట్టి అలాంటి విజ్ఞాపన చేయడానికి, అంటే శత్రువు ఇప్పుడు ఎవరు వెళ్ళగొట్టాలి అని అంటే, ఆ రోజు తండ్రి యుద్ధం చేసి శత్రువును కూల్చారు. ఈరోజు ఆయన కుమారుణ్ణి పంపించి ఆయన శిలువ మరణము పొందిన తరువాత ఇవాళ యుద్ధం లేదు, ఇది ఆంతర్య యుద్ధమే. ఆ ఆంతర్య యుద్ధము ఎలాగా అంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థనే ఒక యుద్ధంగా ఉండాలి. శత్రువుకి, నిన్ను బాధించే శత్రువు ఎవరైనా అవ్వచ్చు, అది ఏ రకమైనటువంటి బాధ అయినా ఉండొచ్చు, కానీ అది ప్రత్యర్థి ఎదురుగా కనబడేవాడు కాడు. కాబట్టి ఇప్పుడేమంటున్నాడంటే, నువ్వు చేయవలసినది ఏదైనాను అది ప్రార్థన ద్వారానే. కళ్ళు మూసి చేసేవా, కళ్ళు తెరిచి చేసేవా అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఆత్మతో చేస్తున్నావా, మనసుతో చేస్తున్నావా, శారీరకంగా నోరు చేస్తుందా అనేది ముఖ్యం. ఈ మూడు నీకు చేతగానప్పుడు నువ్వు సైలెంట్ అయితే పరిశుద్ధాత్ముడు నీ పక్షమై ఆయన మొర్ర పెడతాడు. ఆయన మొర్ర పెడతాడంట, ఆయన మూలుగుతాడంట. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు వస్తాయి. అది నిజమైన ప్రార్థన అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ మూలుగులనే బహుశా ఈ యొక్క బైబిల్ పరిభాషలో మొర్ర అంటారేమో. అందుకనే ఈ ఎపేస్ అనేటువంటి భక్తుడు పరిశుద్ధ దేవుని గురించి మొర్ర పెట్టినప్పుడు ఆయన మొర్ర దేవుడు ఆలకించాడు. తనకు కావలసినవన్నీ ఇచ్చాడంట. అన్ని ఇచ్చిన తర్వాత, సమృద్ధిలోకి వచ్చిన తర్వాత అతడు ఘనుడని ఎంచబడ్డాడు. బైబిలే చెప్తుంది ఆ మాట. అతడు ఘనుడు, ఘనత పొందినవాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు చదవనవసరం లేదు. ఆ ఫేస్తూకు రాస్తూ ఘనుడైన థయోఫిలా అని రాస్తాడు. ఈ లూకా సువార్తలు కూడా మొదటి మాట అదే ఉంటుంది. థయోఫిలా, ఘనత వహించిన థయోఫిలా కదా, ఘనత వహించిన థయోఫిలా. అది అంటే నిజంగా దేవుడు మానవునికి ఘనతనివ్వడంతో పాటు ఆ పేరుతో పిలుస్తాడనమాట. అంటే ఘనత అనేది ఏమై ఉండొచ్చు అంటే బిరుదు అయి ఉండొచ్చు. ఈ నన్నయ్య, తిక్కన, ఎర్రన్న వీళ్ళకి ఇచ్చారు కదా కొన్ని బిరుదులు, చక్కటి బిరుదులు. అలాగే ఈ రోజు కూడా చాలా మంది ప్రతిభ గడించిన వాళ్ళకి రాష్ట్రపతి అవార్డులు వస్తూ ఉంటాయి కదా, భారత రత్న. చక్కగా అలాగే భక్తునికి ఇచ్చేటువంటి బిరుదు ఏమిటి అని అంటే ఘనుడు. ఆ గనుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే అది ప్రభువుని గనుడు అనడానికి ఆయన మాత్రమే సమర్థుడు. గనుడైన దేవుడు. స్టీఫెన్సన్ కూడా ఒక పాట రాశాడు కదా, గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహాన్ని గురించి రాస్తాడు. గనుడైన దేవుడు. కానీ ఆ ఘనతని ఎవరికి ఇస్తున్నాడంటే ప్రార్థనా పరుడికి ఇస్తున్నాడు. ఆయన కొరకు మొర్ర పెట్టే వారికి ఇస్తున్నారు. ఇలాగే తన సహోదరులలో ఘనత పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు. ఇతనికి ఎంతమంది సహోదరులు ఇక్కడ రాయబడలేదు, కానీ అక్కడ తర్వాత ఇద్దరు గురించి మాత్రం చాలా స్పష్టంగా రాయబడి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఈ భక్తుని గురించి మనం మాట్లాడుకున్న ప్రసంగం ముగించిన 16వ అధ్యాయము 12-13 వచనాలలో వారి పిల్లలనిపించి లోపలికి తోడుకునిచ్చి అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును,
అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుకొని యెహోవా సెలవీయగా, నీవు లేచి అతన్ని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసి, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. చాలు. రెండవ వ్యక్తి ఎవరు అంటే ఇతను కూడా తన సహోదరులందరిలో కూడా ఘనత వహించిన వాడని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కారణం ఏంటి అని అంటే 7 అన్నల కంటే అందరికంటే చిన్నోడు కనిష్ఠుడు ఘనత సంపాదించుకున్నాడు. అది ఎలాంటి ఘనత అని అంటే ఇక్కడ దావీదు మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుందంట. దావీదు మీదకి దేవుని ఆత్మ ఇందాకేమో ఎబ్బేసును గూర్చి అతడు దేవునికి మొర్ర పెట్టి గనుడయ్యాడు. ఇక్కడ రెండవదిగా ఈ భక్తుడు ఏంటంటే ఎప్పుడైతే దేవుని నూనె అతని మీద ప్రోక్షించబడింది, అభిషేకించబడ్డాడో ఆ రోజు నుంచి ఆయన మీదకి దేవుని పరిశుద్ధాత్మ బలముగా దావీదు మీదకి వస్తున్నాడు. దేవుడు దిగి వస్తున్నాడంట ఆయన మీదకి. ఎందుకంటే ఘనత ఏమైనా ఉంటుందండి? దేవుడు ఒక దరిద్రుని దగ్గరికి రావడం అంటే దరిద్రుని దగ్గరికి రావడం అంటే దావీదుని దరిద్రుడు అంటలా. నేను గొర్రెలు కాసుకున్నప్పుడు అలానే కంపులు, కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన మీదకి వచ్చాడో ఎంత గుర్తింపండి. దావీదుని గురించి అపోస్తుల కార్యాలలో ఉంటది, దావీదుని గురించి హెబ్రీ పత్రికలో ఉంటది, దావీదుని గురించి కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆయన గురించి వ్రాయబడని చోటే లేదని ఇందాక కూడా చదివించారు. దావీదంట కాపరి అవుతాడంట, ఈ గొర్రెలన్నిటినీ కాస్తాడంట. దావీదుని నేను అధిపతిగా చేస్తున్నానంటాడు. అధిపతి రాజు కంటే పై పేర్లు ఏముంటాయండి? ఎంత ఘనత ఎందుకు అనంటే దావీదుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అతడు లోపలికి వచ్చిన ప్రార్థనే, బయటికి వెళ్ళిన ప్రార్థనే. మొరపెట్టుట ఆయన కంటే బాగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే కీర్తనల గ్రంథం చదువుతుంటే ప్రార్థన పొర్లి వస్తుందండి. బైబిల్ చదివేవాడు మాత్రమే మొరపెట్టగలడు. బైబిల్ చదవని వాళ్ళు ఎవరికి కూడా ప్రార్థన రాదు. ప్రార్థన రావట్లేదు అని అంటే మనం పట్టేయచ్చు ఆ దొంగలు, వీళ్ళు బైబిల్ చదవట్లేదని. కాబట్టి కీర్తనకారుడు అంతగా మొర్ర పెట్టడానికి గల కారణం అన్ని కీర్తనలు, తన ప్రార్థనలన్నీ, తన పాటలన్నీ కీర్తనలే. తను మొర్రపెట్టినా కీర్తనే, ప్రార్థన చేసినా రాసేయడమే. అదొక పాటలాగా తన పాట పాడాలన్నా ఒక కీర్తన రాసేయడమే. అంటే ఎలా అయిపోయింది అని అంటే ఆయన మాటే పాట అయిపోయింది అన్నమాట. అంటే మొర్ర పెట్టడం ఆయనకి అలవాటుగా మారిపోయింది, మొర్ర పెట్టడం దినచర్యగా మారిపోయింది, ఆనవాయితీగా మారిపోయింది. అందుకనే దావీదు భక్తుడు ఆయన ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన బలవంతుడయ్యాడు. ఈనాడు ఘనుడుగా ఉన్నాడు. 7 సహోదరులు తిరస్కరించబడిన తర్వాత కనిష్ఠుడు ఊహించని వాడు. ఎవ్వరు కూడా చిన్నోడిని ఎన్నిక చేస్తాడని అనుకో, కానీ బైబిల్లో చిన్న వాళ్లకు చాలా ఘనతను దేవుడు ఇచ్చాడు అని పెద్దవాళ్ళను తృణీకరించాడు అని అంటే వాళ్ళను కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడు. వాళ్ళ కంటే చిన్నవాళ్ళు, అందుకనే వీళ్ళని ఏమంటున్నామంటే చిన్నవాళ్ళైనా ఘనత పొందినవారు అని అంటున్నారు. ఘనతను సంపాదించుకున్న వాళ్ళు, ఘనతను వరముగా కొనుక్కున్న వాళ్ళు. ఎక్కడ అంటే పరిశుద్ధ పాదముల దగ్గర పడి తన సమయాన్ని వెచ్చించి వీళ్ళు ఘనత పొందిన వాళ్ళుగా ఉన్నారు. మరొక వ్యక్తిని చూస్తే ఆది కాండంలో ఉంటాడు. ఎవరు అని అంటే యోసేపు 39వ అధ్యాయంలో ఉంటాడు. తన సహోదరులందరూ, ఎంతమంది సహోదరులు అంటే 11 మంది సహోదరులు, 10 మంది అన్నలు ఒక తమ్ముడు, 10 మంది అన్నలు ఒక తమ్ముడు. అలాంటి పరిస్థితులలో అతడు కూడా ఎంతగానో ఈలోక రీత్యా అన్నదమ్ములందరూ తిరస్కరించినటువంటి వాడు, అన్నదమ్ములు ద్వేషించిన వాడు. కారణం ఏమిటి అని అంటే తండ్రి ప్రేమిస్తున్నాడని, తండ్రి ప్రేమ అతని మీద ఉందని.
తండ్రి అతనిని బహుగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తామంటే సాధారణంగా బిడ్డలు నమ్మకంగా ఉంటే ప్రేమిస్తారు తల్లిదండ్రులు. బిడ్డలు ఇద్దరున్నా ముగ్గురున్నా అందరూ నమ్మకంగా ఉండరు. తల్లిదండ్రులకు మరుగు చేసే కార్యాలు చేస్తారు, తల్లిదండ్రులకు గాయపరిచే కార్యాలు చేస్తారు. నేను అన్నాను కదా, ఏం చేస్తారండి, గుండెల్లో పొడుస్తారు. మనం సరిగ్గా పెంచకపోతే, మనం కరెక్ట్ గా పెంచకపోతే ఏం చేస్తారు, అలాంటి కొడుకులు అనమాట. అలా తమ్ముడిని పొడి చేశారు, తండ్రిని పొడి చేశారు, తమ్ముడిని కూడా అమ్మేడు చంపేస్తే చనిపోయాడని చెప్పడం ఎంతో దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కానీ ఆయన గురించి వ్రాయబడిన మాట మొదటి 2-3 వచనాలలో, రెండవ వచనము, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. చాలండి, ఎంత అద్భుతం అండి. ఒక అన్యుడు యెహోవా యోసేపుకు తోడై ఉండుట గమనించాడంట. ఎలా కనపడుతుంది, ఎలా కనపడుతుంది, ఎలా కనపడుతుందండి? మన ప్రవర్తన, మనం చేసేటువంటి పనులు, మన క్రియలను బట్టి ఎదుటోడు మనల్ని పట్టుకుంటాడు. క్రియాఫలం ఇక్కడ యోసేపు క్రియలలో చూపించేవాడు. అది ఎక్కడ కూడా టెంప్ట్ అవటం, ఎక్కడ కూడా కకృతి పడటం, కుక్కలాగా ఇది లేదనమాట. ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఆయన పక్కా యూదుడు గాని, నిష్ఠ కలిగినటువంటి వాడు గాని, నిష్ఠాగరిష్ఠులు కలిగినటువంటి వాడు గాని అతను ఉన్నాడు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఎక్కువగా పాపాన్ని ప్రేరేపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు చూడు ఒంటరిగా ఉన్నప్పుడు పర్లేదు అంటది. కానీ ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకోవడం, ఇది ఇతనికి ఘనత. కానీ తర్వాత ఉంటుంది, అతడు చెరసాలలో వేయబడ్డాడంట చేయని తప్పుకి. అక్కడ కూడా యెహోవా అతనికి తోడై ఉండెను ఉంటుంది. ఎంత కనికరాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు అంటే, యజమానుడు అప్పగించిన పని చేయడం, తర్వాత దేవునికి అయ్యా ఈ పరిస్థితి ఏంటి, 17 సంవత్సరాలు తండ్రి మీద బెంగొచ్చేయచ్చు, అన్నదమ్ములు చేసిన ద్రోహాన్ని మరిచిపోలేకపోవచ్చు, తిరిగి అసలు ఆ దేశానికి వెళ్ళే మార్గము దారి తెలియనటువంటి పరిస్థితి, ఇల్లు వదిలి బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైపోతామంటే ఆ దేశస్తులతో కలిసిపోయి చెడిపోతాం. కానీ ఒంటరిగా ఉంటాం. భక్తి చేయగలగడం అంటే ఒంటరిగా భక్తి చేయలేవు. ఆ అరణ్యంలోకి వెళ్ళి కైలాస మహర్షి లాగో, సాధు సుందర్ సింగ్ లాగో ఇలా ఉండాలి. మన భక్తిని కొనసాగించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితులలో దావీదు తన పరిశుద్ధతను కాపాడుకొని కరువు కాలంలో ఒక దేశానికి, అనేక దేశాలకు ఆకలి తీర్చుటే కాక ఇంటి వారి ఆకలి కూడా తీర్చి ఏమాత్రము కోపాన్ని ఉంచుకొనక క్షమించేటువంటి నేచర్ కలిగిన వాడు. అందుకని నేను అంటాను, యోసేపు గనుడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, అబ్బాయి ఈ ఐగుప్తు దేశం అంతటి మీద కూడా నీవే రాజువు, నేను ఊరికే పేరు. ఎంత ఘనతండి! బంగారపు గొలుసు వేసి ప్రశస్త వస్త్రాలు ఇచ్చి రాజు ఎంత ఘనపరిచాడండి, గుర్రం మీద ఊరేగించి. ఎందుకనంటే మొర్ర పెట్టేవాడికి గుర్తింపు ఉంటుందండి. దేవుడు చీకటిలో నువ్వు మొర్ర పెడతావు, నువ్వు చిన్న గదిలో నువ్వు మొర్ర పెడతావు, నువ్వు ఒంటరిగా మొర్ర పెడతావు, నువ్వు ఏకాంతంలో మొర్ర పెడతావు. కానీ నిన్ను ఎక్కడికి తీసుకొచ్చి దేవుడు ఘనపరుస్తాడంటే విశాల స్థలం. అందుకే కీర్తనాకారుడికి ఈ సీక్రెట్ తెలుసు, నేను ఇరుకులో నుండి మొర్ర పెట్టి విశాల స్థలం
ఉత్తరం ఇచ్చను. తెలుసు ఈ సీక్రెట్లు. ప్రార్థించే వాళ్ళకి ఎక్కడా దేవుని కాళ్ళకి బంధం వేయొచ్చో పరిశుద్ధాత్ముడు వేసేస్తాడండి. మానవుడికైతే రాదు. మానవుడికి ప్రార్థించడం రాదు. కూర్చున్న కాడి నుంచి ఆడట్లా, ఈడిట్లా, ఇది ఇట్లా, అదట్లా చెయ్యి. ఇది కాదండి ప్రార్థన. ప్రభు మనస్సుని గెలుచుకోవాలి అని అంటే, ప్రభు మనస్సు కరిగిపోవాలి అని అంటే ఆయన గణపరచాలి. మన భక్తులందరూ ప్రార్థనని పరిశీలన చేస్తే నెహెమ్యా ఎక్కడి నుంచి తెస్తాడంటే అబ్రహాము దగ్గర నుంచి మొదలు పెడతాడు. అబ్రహాము దగ్గర నుంచి మొదలు పెడతాడు. యెహోషాపాతు ఎక్కడ మొదలు పెట్టాడంటే ఇదిగో మా పితరులు అయినా అన్న దగ్గర నుంచి మొదలు పెడతాడు. వీళ్ళ ప్రార్థనలు చాలా సపరేట్ గా ఉంటాయి. మీరు అది గమనించాలి. మొర్రపెట్టడం అంటే ఏంటంటే మన పితరులకి ఏం చేశాడో నాకేం చేయగలడు అనేది నువ్వు గ్రహిస్తావు. ఆ ఆత్మ, మొర్రపెట్టే ఆత్మ, పరిశుద్ధాత్మ మూలికలు నీ దగ్గర ఉంటే మన పితరులకు ఆయన ఏం చేశాడు, ప్రజెంట్ నేను అడుగుతున్న నాకు ఆయన ఏమి చేయగలడు, ఏమి చేయగలడు. ఇది గ్రహించాలి మనుషులు. అందుకని ఈ భక్తులందరూ కూడా ఒక యుద్ధాన్ని ఆయన ఆహ్వానించే ముందు మీరు ఆ ప్రార్థనలు చదువుకోండి. ఇవన్నీ నేను చెప్పినవే. నెహెమ్యా ప్రార్థన చదువుకోండి. ఎంత ఒక అధ్యాయం అంతా కూడా వాళ్ళ భక్తులు చేసిన భక్తులందరినీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. స్టెఫన్ ప్రార్థన చేసినప్పుడు చూడండి ఎక్కడి నుండి తీసుకొస్తాడు, అబ్రహాము నుంచి తీసుకొస్తాడు. స్టెఫన్ ప్రార్థన చూడండి ఎంత చక్కగా ఉంటదంటే ఇంచుమించు బైబిల్ పాత నిబంధన అంతా చెప్పేస్తాడు. ఎప్పుడు చెప్తాడు అని అంటే రాళ్లతో కొడుతున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి రాలినప్పుడు స్టెఫను ముఖం అంట దేవదూత ముఖంలాగా మారిపోయిందంట. అది ప్రార్థన అండి. ఎక్కడికి వెళ్ళినా సరే పౌలు మాట్లాడేటప్పుడు ఎక్కడ తనని అప్పగించబడిన అక్కడ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే ఇదిగో మా పితరుడైన కారణం ఏంటి అని అంటే దేవుడికి ఆ పితరులను జ్ఞాపకం చేయడం అనేది ఈ సీక్రెట్ ఏంటి అని అంటే ఆ పితరులందరూ కూడా ఆయన భక్తిని వాళ్ళ యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తున్నప్పుడు సంతోషపడిపోతాడు అనుకుంటా. నేను అనుకుంటాను మనం కూడా మనకు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మన బంధువుల గురించి గతించిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న బాధ ఉంటుంది, చాలా హ్యాపీ కూడా ఉంటుంది. ఇప్పుడు లేదా మీకు మీ బంధువుల గురించి మాట్లాడుకుంటూ బొగ్గలు ఉడ్డుకోవు, మరే అట్లా ఊరుకున్నారు. అలాగే దేవుడు కూడా ఆయన పితరుల గురించి, అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి ఇలా వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి కూడా చాలా హ్యాపీ వచ్చేస్తుంది అనుకుంటా. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు అసలు విషయానికి వస్తారు. యెహోషాపాతు ప్రార్థన మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసిన తర్వాత ఆయన అంటాడు, ఇక మాకు కూడా నీవే దిక్కు. వాళ్ళందరినీ నువ్వు ఒక ఒడ్డుకు చేర్చిన దేవుడవు, నాకు కూడా నీవే దిక్కు, నన్ను కూడా ఒడ్డున చేర్చు. ఇది తన ప్రార్థన యొక్క సారాంశం. చేర్చలేదా? ఆ మాటకి దేవుడు ఉబ్బిపోయి యుద్ధం కూడా చేసేసాడు. యెహోషాపాతు తన సైన్యం యుద్ధం చేయలా, హిజ్కియా యుద్ధం చేయలా. హిజ్కియా ప్రార్థన కూడా వినండి, చక్కటి ప్రార్థనలు చేశారండి. కారణం ఏంటి అని అంటే పితరులను కూర్చి వినడం ప్రభుకి చాలా ఇష్టం అనే సత్యాన్ని నాకు అర్థమైంది. రెండవది, అసలు వాళ్ళు భక్తులు చేశారు అన్నది మనకు కూడా తెలిసి ఉండాలి అనేది ప్రభుకు తెలియాలి. మనందరం వాళ్ళని నమ్ముతున్నాం. చివరిలో అందుకనే వాళ్ళ కొరకు ఒక అధ్యాయం ఇచ్చాడు. విశ్వాసుల పత్రిక అంటాము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాసుల పట్టిక అంటాం. ఇంత చక్కగా వాళ్ళ పేర్లు వాళ్ళ గురించి వ్రాయబడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక్కొక్క మాట ఉంటది. ఐగుప్తు ధనము కన్నా నీ జనులతో ఉండి క్రీస్తు విషయమైన నింద భరించుటకు. ఇంత అద్భుతం అండి. ఆ మాట వింటున్నప్పుడు
ఎంత సంతోషం కలుగుతుందండి. అది మనకు కూడా ఉండి ఉబ్బిపోద్ది. మాట చదువుతున్నప్పుడు మోషేని గురించి మనకు చాలా హ్యాపీగా ఉంటది. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎంత విశ్వాసం ఉంచాడా అబ్రహాము? అంతంటే ఎంత 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 ప్రభు ఎంత ఉంచాడు అంటే, నీ ప్రార్థన ఆలకించేంత, నీ ప్రార్థనకి జవాబు వచ్చేంత విశ్వాసం, ఈ ప్రార్థనకు జవాబు వచ్చేంత విశ్వాసం. విశ్వాసం నడుము నొప్పితో వచ్చినప్పుడు నాకు భయం వేసింది. వంగమంటే ఎటు వంగలేనంటున్నాడు, ఇటు వంగలేనంటున్నాడు, ఇటు వంగలేనంటున్నాడు. అరే హాస్పిటల్కి వెళ్ళాల్సింది కదా అంటున్నాను నేను. అనుకుని మనసులో అనుకున్నాను, ప్రభువా స్వస్థపరిచేవారు ఎవరు? నువ్వు. నువ్వు నన్ను శూన్యపరచు, నా హస్తాన్ని నీ హస్తంగా మార్చు. ఒక్క మాటే అన్నాను, నన్ను కనబడనివ్వక నా హస్తము నీ హస్తముగా మార్చు. ఉన్నప్పుడు అద్భుతంగా మరి మంచి మాట విన్నందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రార్థనలోనే కాదండి, విశ్వాసి మనల్ని మనం ఎప్పుడు మరుగున పెట్టుకోవాలి. మనల్ని మనం కనబడకూడదు, మనం ఫోకస్ కావడానికి ఇష్టపడకూడదు. లోకంలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పోడికి అవకాశం ఇవ్వాలి, గొప్పోడికి సమయం ఇవ్వాలి, గొప్పోడికి ఘనత రావాలని చూడాలి, గొప్పోడికి మహిమ రావాలని చూడాలి. మహిమను మనం తీసుకుని మనం లిస్ట్లోకి వెళ్ళిపోకూడదని ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఈ ముగ్గురు బిడ్డలు వీళ్ళందరికంటే శ్రేష్ఠుడు, వాళ్ళ సహోదరులందరికంటే శ్రేష్ఠుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అన్నిటికీ మించిన ఘనత కలిగిన వాడు. ఆయనే ఘనత వహించిన దేవుడు, ఆయనే ఘనుడైన దేవుడు. కాబట్టి ఈ నలుగురు జీవితాలలో ఘనతను మరి యేసు ప్రభు ఎక్కడైనా ఘనత తీసుకున్నాడా? ప్రతి మహిమ కూడా ఆయన దేవునికే చెల్లించాడు, ప్రతి మహిమ కూడా తండ్రికే చెల్లించాడు. ఎక్కడ కూడా సాక్ష్యం చెప్పండి అని పిలవల, నా గురించి చెప్పండి అని చెప్పలా ప్రభు. నీకు నేను స్వస్థత వచ్చిందా, నువ్వు యాజకుడికి వెళ్ళి కనబడు. నీకు స్వస్థత వచ్చిందా, మోషే నియమించిన కానుక పెట్టు. అంతవరకే గాని ఆయన ఎక్కడ కూడా ప్రజల్లోకి పిలవలేదని. ఒకే ఒక వ్యక్తిని పిలిచారు. ఆమెను కూడా ఎందుకు అంటే సంపూర్ణ స్వస్థత. ఆమె 18 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల నుంచి. కాబట్టి అద్భుతకరమైన దేవుడు. ఆయనకి ఇవ్వలేనటువంటి ఘనత మనం తీసుకుంటే చాలా దరిద్రులము, దిక్కుమాలిన. అది అక్కడ తిడుతున్నట్లుగా ప్రకటన గ్రంథంలో, ఈ దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడు, దిగంబరుడవు. కాబట్టి అట్లాంటి దీనస్థితి మనం తెచ్చుకోకూడదండి, దారిద్ర్యత స్థితి తెచ్చుకోకూడదండి. ఏ మహిమ చెల్లించాలన్నా అది దేవునికే, అది దేవునికే. నిన్న ఎల్కానా అడుగుతా ఉంటాడు, అయ్యా నిన్ను సన్మానించాలంటే నీ పేరు ఏమిటయ్యా అని అడుగుతాడు. మానోహ నిన్ను సన్మానించాలంటే ఎలాగా, నీ పేరేమిటయ్యా అన్నప్పుడు ఏంజెల్ అంటాడు, నన్ను కాదు సన్మానించేది, నువ్వు సన్మానించాలంటే సమస్తము దేవాతి దేవునికే బలి అర్పించు అని ఎంత చక్కగాను. అలాగే ప్రకటన గ్రంథంలో దానియేలులో కూడా నేను సన్మానించాలంటే, నిన్ను గౌరవించాలంటే నాకు అవసరం లేదయ్యా, నువ్వు దేవునికే మహిమను చెల్లించు అని చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ ఘనత అనేది తన సహోదరులందరికంటే ఘనత పొందాలి అని అంటే అది నువ్వు అపేక్షించాలి. నేను ఆ విధంగా నా దేవునికి నేను ఘనత తెచ్చేవాడిగా ఉండాలి. ప్రభు వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరచు, నేను నిన్ను నన్ను ఘనపరచు నువ్వు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పుకున్న నలుగురు కూడా యేసు ప్రభు తండ్రిని మహిమపరిచారు, ఎబ్బెజు దేవుని మహిమపరిచాడు, యోసేపు దేవుని మహిమపరిచాడు, దావీదు ఎల్లప్పుడూ దేవుని మహిమ కొరకే తను ప్రయాసపడ్డాడు. కనుకనే వీళ్ళందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు అనేది బైబిల్ చక్కగా వివరిస్తుంది. ఆ తోడెవరు అని అంటే వీళ్ళ ముగ్గురికి దేవుడు తోడుగా ఉన్నాడు.
అసలు యేసు ప్రభు గురించి అయితే ఆయన తోడై ఉన్న దేవుడు అను మోనియేలు తోడుగా ఉండేవాడు. ఈ ఘనతను మీకు ఇచ్చే విధముగా ఆయన ప్రణాళికను సిద్ధం చేసేవాడు. అటువంటి కృప కావాలి అని అంటే మనము కూడా ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి. ఏ విధముగా అంటే భక్తులు మొర్ర పెట్టినట్లుగా ప్రభువును ఘనపరిచే విధముగా. స్టార్టింగే 2 మాటలు చేసిన తర్వాత అది లేదయ్యా ఇది లేదయ్యా కాదు. ఆయన మంచితనాన్ని పొగడు. ఆయన మంచితనం నీకేం కనబడలేదా? కనబడలేదు అని అంటే గుడ్రోళ్ళ లెక్క. చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో ఆ యొక్క ఎంత కడుపు ఉంటుందండి తల్లి కడుపు, అటో జానుడు ఇటో జానుడు ఉంటుంది. జానుడిలో నిన్ను దాచిపెట్టాడే, అంతకంటే గొప్ప కనికరం, అంతకంటే గొప్ప దయ, అంతకంటే ప్రేమ ఏముందండి అసలు? జానుడు కడుపులో 9 మాసాలు 10 మాసాల దాకా నిన్ను భద్రపరిచాడు అని అంటే ఒక చిన్న గర్భసంచిలో ఇప్పుడు అంత ఉంటదండి. లేడీస్ గర్భసంచి గట్టిగా మూస్తే ఒక చిన్ని చెయ్యి అంత ఉంటది. నన్ను డాక్టర్ ఆశ్చర్యపోయిందండి, నీ గర్భసంచి చాలా చిన్నగా ఉంది, 2 పిల్లలు అంటున్నావు నిజమేనా అని అంది. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు. సైన్స్ ని తారుమారు చేసే దేవుడు, వైద్య శాస్త్రాలకు మించిన దేవుడు. ఆయన్ని ఘనపరచు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. అది ఘనపరచబడట్లేదు అని అంటే మనమే ఆయన్ని అవమానపరుస్తున్నామని లెక్క. మనల్ని గుర్తించే విధముగా మనం ఉండట్లేదు అని అంటే దేవునికి అవమానకరంగా మన జీవితాలు ఉంటని అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఘనత అంటే మన నుదుటి మీద ఏమి రాయడండి. అద్భుతకరమైన దేవుడు. ఘనత కావాలి అని అంటే నీ సహోదరులందరికీ నీవు మాదిరిగా ఉండాలంటే ఎఫెసు తన సరిహద్దులు విశాలపరిచాడు. బహుశా వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఆశ్రయం ఇచ్చాడు. మన ప్రార్థన చూస్తే దావీదు చూస్తే వాళ్ళ అన్నలందరినీ కూడా తన యుద్ధాలలో ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత మన యోసేపుని చూస్తే వాళ్ళ అన్నలందరికీ ఆశ్రయం ఇచ్చాడు. అన్నలకేమి, వాళ్ళ పిల్లలకేమి, వారి కుటుంబాలకేమి ఆశ్రయపురంగా మారాడు. ఎంత అద్భుతం! ఇది ఘనత. నీ వల్ల ఎవరైనా ప్రయోజనం పొందాలంటే, మనం బ్రతుకుతున్నామని అంటే మన వల్ల ఎవరైనా ప్రయోజకులు అవ్వాలి, మన వల్ల ఎవరైనా ప్రయోజనం పొందాలి. ఇది దేవునికి ఘనత. తర్వాత ఇవాళ అబ్రహాము విశ్వాసముని బట్టి మనం ఆయన్ని మా తండ్రి అని చెప్పుకుంటున్నామంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ఘనత. దేవుడు ఆ రీతిగా ఘనపరిచాడు. అబ్రహాము 25 సంవత్సరాలు వెయిటింగ్ టైం. జ్వరం వస్తే ఒక్కరోజు ఆగలేదు, గ్యాస్ వస్తే ఒక్కరోజు ఆగలేదు. దేవుడా 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 కేకలేస్తా నేనైతే మర్చిపోయేవాడు. కానీ 25 ఏళ్ళు ఆగాడండి. అందుకే ఆయన భక్తుడు, అందుకే ఆయన సృష్టికే తండ్రిగా, ఈ సర్వ సృష్టికి విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆయన్ని ఘనపరిచాడండి. కాబట్టి అటువంటి ఘనత అసలు నీకు ఏదైనా ఒకటి ఉందా ఆలోచించి, ఏదన్నా దేనిలోనైనా దేవుణ్ణి ఘనపరిచి బళ అని ఎప్పుడన్నా అనిపించుకున్నావా? నా బిడ్డ అని అనిపించుకున్నావా? ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడన్నా కమిట్మెంట్తో ఒక 3 hours కంటిన్యూగా ప్రార్థన చేశాను, ఒక 2 hours ఎప్పుడన్నా కంటిన్యూస్గా ప్రార్థన చేశాను. కనీసం 1 hour ప్రభుని స్తుతించకపోతే ప్రార్థన కనెక్ట్ కాదు. నేను కనెక్ట్ కాలేను. గంట ప్రయాస పడతాను. స్తుతించి పాడిన తర్వాత అప్పుడు హోలీ స్పిరిట్ నాకు కనెక్ట్ అయిన తర్వాతే ప్రార్థన చేయగలను. లేకపోతే నాకు ప్రార్థన రాదు, నా వల్ల కాదు. అక్కడొక మాట ఇక్కడొక మాట లాక్కు రాలేను. కాబట్టి ఆలోచించండి. మొర్ర పెట్టుట అంటే మూలిగే, మొర్ర పెట్టుట అంటే జవాబు వచ్చేది, మొర్ర పెట్టుట అంటే భక్తులు లాగానే. కాబట్టి అటువంటి ధన్యత దేవుడు మనకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ, యేసయ్య కూడా ఈరోజు ఆయన మౌనంగా లేడండి. ఆయన కూడా ఇంకా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకు ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన మీన్స్ అందరి కొరకు ప్రార్థించడం, అందరి కొరకు ప్రార్థించడం.
కాబట్టి అటువంటి విజ్ఞాపనకర్తగా మారి మొర్రపెట్టుట నేర్చుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ సహోదరులందరికంటే ఘనత వహించిన వాడుగా, ఘనతను ఆర్జించిన వాడుగా, ఘనతను సంపాదించుకునే వాడుగా ఉండాలని దీవిస్తూ ఆయన కృప చొప్పున మనందరినీ జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేసుకుని ప్రభు తన మాటలు ఆమేన్.